దేవుని అంతిమ ప్రవక్త ముహమ్మద్ ఋషీశ్వరుల వారు. ఈయన మానవాళి కోసం అరుదించిన చివరి దైవ ప్రవక్త. మానవులందరూ పరస్పరం అన్నదమ్ములని, జాతులు, తెగలు, భాషలు, వర్ణాలు, వర్గాల యొక్క భేదభావం లేదని 7వ శతాబ్దంలో మరొకసారి బోధించి ప్రజలను ఒకరికొకరు అన్నదమ్ములుగా మార్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు. చివరి హజ్జతుల్ విదా అంటే దైవగృహ యాత్ర మరియు చివరి యాత్ర సందర్భంగా ఆయన 1,00,000కు పైబడి ఉన్నటువంటి తన సహచరులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో ప్రతి దేశం వారు ఉన్నారు. రకరకాల ప్రాంతాలకు సంబంధించిన వాడు, రకరకాల జాతులు, రకరకాల గోత్రాలకు సంబంధించిన వారందరూ ఒకే విధమైన వస్త్రాలను ధరించి ఆయన ముందు నిలబడి ఉన్నారు. ఆయన వారందరినీ ఉద్దేశించి అన్నారు, నా ప్రియమైన సోదరులారా అని పిలిచారు. ఇది మహాద్భుతమైన మాట. అప్పటి వరకు ఒక దేశం వారికి మరొక దేశం వారు పడేవారు కాదు. ఒక ప్రాంతం వారంటే మరొక ప్రాంతానికి పడేది కాదు. ఒక భాష వారంటే మరొక భాష వారు తక్కువగా చూసేవారు. అలాంటి వారందరూ ఒకే చోట ఉన్నప్పుడు, తెల్లని వస్త్రాలు ధరించి నిడారంబరంగా ఇహ్రాం దుస్తులు ధరించి ఉన్నప్పుడు దైవ ప్రవక్త అన్నారు, నా ప్రియమైన సోదరులారా అని అన్నారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధగా వినండి. నేను వచ్చే సంవత్సరము మీతో పాటు ఇక్కడికి హజ్కి అంటే దైవగృహ యాత్రకు రాగలను లేదు చెప్పలేను. కాబట్టి మీరు నా సాంప్రదాయాలను అంటే నేను చెబుతున్నటువంటి మాటలను మరియు దైవ గ్రంథం యొక్క సారాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే నేను వచ్చే సంవత్సరం మీతో ఉండగలను లేదు అని చెప్పి అన్నారో 1,00,000కు పైబడినటువంటి ఆ సహచరుడు కళ్ళ నుండి అశ్రువులు రాలుతున్నాయి. దైవ ప్రవక్త యొక్క అంతిమ రోజులు ఇవి అని వారు గుర్తించారు. దైవ ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వారు క్షుణ్ణంగా నిశ్శబ్దంగా వింటున్నారు. ఆ సందర్భంగా దైవ ప్రవక్త అంతిమ ఋషీశ్వరుడు ముహమ్మద్ వారు అన్నారు, ప్రజలారా, ధనమాన ప్రాణాలను మీరు గౌరవించాలి. ఏ ఒక్కరిని మీరు దగా చేయడం కానీ మోసానికి పాల్పడడం కానీ చేయకూడదు. ప్రజల యొక్క రక్తాన్ని చిందించడము మీకోసం నిషేధించబడింది మరియు మీరు వడ్డీ వ్యవహారాలకు దూరంగా ఉండండి అని బోధించారు ముహమ్మద్ వారు. ఇంకా అన్నారు, ప్రజలారా, మీ దేవుడు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే, మీరంతా ఆదం యొక్క సంతానము. ఆదం మట్టితో చేయబడ్డాడు. మీలో అందరికంటే భయభక్తులు కలవాడు మాత్రమే దైవం దృష్టిలో గొప్పవాడు. అంతేగాని ఒక అరబ్బునకు అరబ్బేతరునిపై కానీ అరబ్బేతరునకు అరబ్బుపై కానీ తెల్లవాడికి నల్లవాడిపై కానీ నల్లవాడికి తెల్లవాడిపై కానీ ఏ విధమైన ప్రత్యేకత లేదు అని బోధించారు ముహమ్మద్ వారు. ఇంకా ఆయన అన్నారు, జాతి, తెగ, వర్ణ, వర్గ వివక్షతలను, నిమ్నోన్నత భావాలను నేను నిరసిస్తున్నాను. సమానత్వము, సౌభ్రాతృత్వాలను నేను నొక్కి చెబుతున్నాను. ఈ రోజున జాత్యహంకారము మరియు ప్రాంత దురభిమానాలను నేను నా కాళ్ళ కింద నలిపేస్తున్నాను. మీరందరూ కూడా పరస్పరం సమానులే. మీరు ఏ విధంగానైతే ఒకే శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నారు, అల్లాహ్ ముందు కూడా మీరంతా కూడా సమానమే. అయితే మీరు భయభక్తులు కలవారే, ఆయన దృష్టిలో గొప్పవారని దైవ ప్రవక్త మాటిమాటికి వారికి బోధించి, నేను వచ్చే ఏడు రాకపోవచ్చు, కానీ నా యొక్క సూత్రాలను, నా యొక్క మాటలను మీరు మర్చిపోకండి అని చెప్పి అన్నారు. మిత్రులారా, మరి నేడు మనం అంతిమ ఋషి ముహమ్మద్ వారి యొక్క ఈ బోధల్ని గుర్తుపెట్టుకున్నామా? తోటి మానవులతో ఎలా మెరుగుతున్నాము? వారి ధనము, వారి మానము, వారి ప్రాణము, వీటి పట్ల మన యొక్క ఆలోచనలు ఏంటి అసలు? నేడు ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య ఉంది. కులాల పరంగా మేము గొప్ప అనుకుంటాము, మతాల పరంగా మేము గొప్ప అనుకుంటాము. కానీ నిజానికి మన సృష్టికర్త ఎవరు అని ఆలోచించము. మనం ఆయనకు దాసులుగా ఉన్నామా అని ఆలోచించము. ప్రతిదానికి
మనల్ని మనం గొప్పవారుగా చేసుకోవాలని భావిస్తూ ఉంటాము. కానీ నిజానికి ఇది దైవానికి ఎంత మాత్రము ఇష్టం లేదు కదా! ఇదే కదా దైవ ప్రవక్త చెప్పింది. రండి, దైవ ప్రవక్త యొక్క ఈ సూక్తులను మాటి మాటికి మననం చేసుకుందాము. వీటిని పాటించేందుకు ప్రయత్నం చేద్దాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. మీపై దేవశాంతి శుభాలు వర్షించుగాక అని ఈ అరబిక్ పదాలకు అర్థం.